మెరిసేదంతా బంగారం కానట్టే మీది కగబడేదే రాజకీయం కాదబ్బా. వెనకాల ఎన్నో నడుస్తాయి. మైకుల ముంగట పొట్టు పొట్టు తిట్టుకున్నోళ్ళే ఏన్నో ఒక కాడ కలుస్తుండొచ్చురు. వాళ్ళ అవసరాలు అక్కెర్లు అట్లుంటాయి. మళ్ళా దానికి పార్టీలు ప్రాంతాలతోటి సంబంధం ఉండదుల్లా. ఇప్పుడు గీ ముచ్చట మీదే పెద్ద లొల్లి నడుస్తుంది రెండు రాష్ట్రాల లీడర్ల నడుమ. చూడురు మరి ఎవలెవలో. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిట్రీట్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా గదన్నట్టు గచ్చిబౌలి భూముల మీద సర్కారు వాళ్ళకు లోన్ ఇప్పించింది ఆంధ్ర బీజేపీ ఎంపీ సీఎం రమేషే అని మన రామన్న అంటుండే వరకు అటుకెళ్ళి ఆయన లైన్లోకి వచ్చిండు నాకేం సంబంధం అని. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి. ఈ కాంట్రాక్ట్ల ముచ్చట జరిసే పక్కకు పెట్టి గీ ముచ్చటి నుండిగా కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. ఆగానట కవితక్కని జైల్లోకెళ్ళి ఇడిపిస్తానికి ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఇంటికి పోయి మాట్లాడిండట కేటీఆర్ సారు. మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ మా మీదికి ఈడీ సిబిఐలు రావద్దు, మా చెల్లెకు బెయిల్ రావాలి, విచారణ ఆపేయాలి, అట్లయితే బీజేపీలో మా పార్టీని కల్పేస్తానికి తయారన్నాడట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. మా ఇంటికి వచ్చింది సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది, కావాలంటే బయట పెడతా అనబట్టే మీతోటి మేమెట్లా కలుస్తామని గా డీల్ ఒప్పుకోనందుకే కాంట్రాక్ట్ల పేరు మీద నన్ను బదనాం చేస్తుండ అనేది ఎంపీ గారి మాట. మొన్న కవితక్క కూడా గీదే మాటనే బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపే చర్చలు నడిచినాయి, నేనే ఆగవచ్చినా అని. గా ముచ్చట చెప్పినాకనే అన్న చెల్లెళ్లకు బడిరాక దూరం దూరం ఉంటారు.